ఉన్నాయి. ఎందుకు ఈ విధమైన సమస్య రావడానికి కారణం ఏంటి అనే మాట మనం గమనిస్తే మనకేం కావాలో తెలుసా? ABCDEFG కావాలి. మనకేం కావాలా? ఏ అంటే ఒక ఆయన చెప్తున్నాడు కాకుడింతం కావాలంట. కా 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 కలగా ఉండాలా? కానుకలు తీసుకురావాలా? ఇచ్చాను అంటే కాకుడింతం ABCDలు అన్నీ కావాలా? అందుకనే వీఆర్ ఫెయిల్యూర్స్. అందుకనే మనం ఫెయిల్యూర్స్గా మిగిలిపోతా ఉన్నాం ఈ రోజున. అక్కడ సంసోను ఫెయిల్యూర్ అవ్వడానికి మొట్టమొదటి రీజన్ ఏంటో తెలుసా? దేవుడైన యెహోవా చెబుతా ఉన్నాడు, నా కుమారుడా, నీ కొరకైన ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం నేను నీకు ఇచ్చాను. ఈ భూమి మీద ఇంకా ఎప్పుడు ఎవరికి నేను ఇయ్యను ఇట్లాంటి ఆశీర్వాదం. అలాంటి ఒక యూనిక్ బ్లెస్సింగ్ నేను నీకు ఇచ్చాను. ఈ యూనిక్ బ్లెస్సింగ్ ద్వారా నువ్వు నా కొరకై పని చేయాలా? ఆయన వెంటనే నేను సార్ ఇన్ని రోజులు పని చేసిన కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా సార్. సరే నేను పెళ్లి చేస్తా, ఈ 12 గోత్రాలు నేను చూసావా, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకో అన్నాడు. కానీ ఈయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా అండి? వేరే దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఈయన వేరే ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. అక్కడ వివాహం చేసుకుంటా ఉన్నాడు. ఈ రోజున వివాహం అనేది అది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం. మనం చెప్పుకోవటం మాత్రం కరెక్ట్ చెప్తాం. ఏమని? మ్యారేజ్ సార్ చెప్పటం వరకే. ప్రభువా మేడ్ ఇన్ హెవెన్ అన్నావు, మరి ఏంటి ప్రభువా నా యొక్క సంగతి ఏంటి ప్రభువా అని అడగము. ఒక భక్తుని విధంగా అంటారు. ఈ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఎక్కడైనా కానీ పాల్ ఆంగిచో ప్రేయర్ అనేది ఇట్స్ వెరీ గుడ్ ప్రేయర్. బట్ ఒక మ్యారేజ్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ అంటాడు. ఇట్ ఈస్ వెరీ గుడ్, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ వెరీ గుడ్. మనం ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు లిస్ట్ రాసుకొని ప్రార్థన చేయడం చాలా మంచిది. కానీ వివాహం దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ అంటాడు. ఇట్ ఈస్ నాట్ ఫెయిర్. ఎందుకో తెలుసా? లిస్టు రాసేసుకుంటాం మనమే. అబ్బాయి ఎలా ఉండాలా, అమ్మాయి ఎలా ఉండాలా, ఉంటే ఆమె జుట్టు ఎలా ఉండాలా, ఉంటిన పొడుగు ఎంత ఉండాలా, ఉంటే జీతం ఎంత ఉండాలా, ఉద్యోగం ఎట్లుండాలా, ఇల్లు ఎలా ఉండాలా, ఇంట్లో అత్తమామలు ఉండాలా వద్దా, ఇంకా వేరే వాళ్ళు ఉండాలి. ఈ లిస్ట్ అంతా మనమే రాసేసుకొని ప్రభువానికి స్తోత్రం ప్రభువా నువ్వు ఇస్తావు తండ్రి, నాకు తెలుసు ప్రభు నీ చిత్తం ప్రకారం నువ్వు ఇస్తావు. దేవుడి చిత్తం వేరేది ఉంది, మన చిత్తం వేరేది ఉంది. మనం రాసుకున్న లిస్టు వేరు, దేవుడి లిస్టు వేరు. సంసోన్ అదే చేశాడు. వై ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ మ్యారేజ్ లైఫ్? దేవుని చిత్త ప్రకారం వెళ్ళట్లేదు, దేవుని చిత్త ప్రకారం ఉండట్లేదు. ఈరోజు నా ప్రియదేవుని విన్నారా, మా ఇంట్లో 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టాలి పాస్టర్ గారు. ఎందుకు? మా ఆయన మారట్లేదు సార్, మా ఆవిడ మారట్లేదు సార్. నేనేమంటే అప్పుడు 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకునే బదులు పెళ్ళికి ముందే నువ్వు ఒక్కరిని కలిసి నువ్వు ఒక్క